హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. జిహెచ్ఎంసీలోని ప్రజలకు బిగ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఏ ఒక్క ఏరియాలైనా మీరు చెత్త కింద వేస్తే చెత్త పడేస్తే 100 రూపాయల నుంచి 25,000 వరకు జరిమానా అయితే ఇవ్వడం జరుగుతుంది. మనని CCMS అనే ఒక యాప్ ద్వారా మనని అధికారులు అయితే నిఘా పెట్టి చెక్ చేస్తారు. మనం చెత్త వేయగానే ఫోటో తీసి మనకు రాంగ్ రూట్లో వెళ్తే ఏ విధంగా జరిమానా చలాన్ విధిస్తారో అదేవిధంగా మనం చెత్త వేయగానే మనకైతే యాప్ ద్వారా మనకు జరిమానా అయితే విధించడం జరుగుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోడ్లపై చెత్త వేస్తే 100 జరిమానా. ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తెస్తున్న జిహెచ్ఎంసీ బహిరంగ మూత్ర విసర్జన చేస్తే ఫైన్, గోడలపై వాల్ పోస్టర్లు అతికిస్తే 2,000 జరిమానా. సో ఈ యాప్ ఎట్లా పనిచేస్తుంది అంటే ప్రతి అధికారికి లాగిన్ వివరాలు ఇవ్వబడతాయి. వాటిలో ఉల్లంఘన జరిగినప్పుడు ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉల్లంఘన చేసిన వ్యక్తి పేరు, చిరునామా, జరిమానా మొత్తం, అధికారి పేరు ఆధారంగా డిజిటల్ రసీదు జనరేట్ అవుతుంది. అప్పటికప్పుడు తప్పు చేసిన వ్యక్తికి ఆ మొబైల్ నెంబర్కు వాట్సాప్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు. సో ఫోటో క్లిక్ అవుతుంది, ఆ ఫోటో మీ యొక్క డీటెయిల్స్ మీద రావడం జరుగుతుంది, మీరు పే చేయాల్సిందే. రోడ్లపైన చెత్త వేసిన, బహిరంగ మూత్ర విసర్జన చేసిన 100 రూపీస్ వేస్తారు. దుకాణదారులు రోడ్లపై చెత్త వేస్తే, గోడలపై రాతలు రాస్తే, కాల్వల్లో చెత్త వేస్తే 1000 జరిమానా విధించనున్నారు. గోడలపై పోస్టర్లు అంటిస్తే 2,000 జరిమానా విధించనున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా బ్యానర్లు, కటౌట్లు కడితే దానికి 5,000 జరిమానా విధిస్తారు. నిర్మాణ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేస్తే 5,000 జరిమానా చెల్లించాలి. బహిరంగంగా ప్లాస్టిక్ను కాలిస్తే, చెరువులు, రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే 5,000 జరిమానా చెల్లించాలి. ఇక నాలాల్లో చెత్త వేసిన వ్యక్తికి 10,000 జరిమానా విధిస్తారు. సో ఎవరెవరు ఏం చేస్తే ఎంత అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చింది చూడండి. రోడ్లపై చెత్త వేస్తే పెనాల్టీ, 25,000 జరిమానా. ప్రతి షాపుకు 2 డస్ట్బిన్లు తప్పనిసరిగా పెట్టుకోవాలి. దుకాణం ముందు చెత్త వేస్తే ఫైన్. CCMS యాప్ ద్వారా నిర్వహణ, ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్కు పెనాల్టీ లింక్, సమగ్ర చలాన్ నిర్వహణ వ్యవస్థ CCMSపై అధికారులు శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. అయితే జిహెచ్ఎంసీ ఆల్రెడీ ఇప్పటి వరకు అంటే 42,20,000 ఫైన్ అయితే వేసిందంట. రూల్స్ ఏంటంటే గ్రేటర్లో రోడ్డును క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే వ్యాపార సంస్థలు, టిఫిన్ సెంటర్లు, ఇతర షాపుల ఎట్ట క్లీన్ చేయడం బల్దియాకు సవాల్గా మారింది. దీన్ని అధిగమించడానికి ప్రతి దుకాణం వద్ద 2 చెత్త డబ్బాలు తప్పనిసరిగా పెట్టాల్సిందేనని నిర్ణయించింది. లేకపోతే 100 నుంచి ఎంతైనా పెనాల్టీ వేయాలని జిహెచ్ఎంసీ నిర్ణయించింది. దీంతోపాటు చెత్త డబ్బాలుండి కూడా దుకాణం ఎదుట చెత్త కనిపిస్తే సదరు దుకాణం యజమాని పేరుతో పెనాల్టీ వేయాలని నిర్ణయించారు. అంటే ఆడ మనం ఒకవేళ ఆ షాపని చేసుకొని జనాలు వేయకపోయినా కూడా ప్రాబ్లం వచ్చేసి ఆ దుకాణదారు మాత్రమే. మట్టి కుప్పలు వేస్తే 25,000. గ్రేటర్లో చెత్త నిర్వహణతో పాటు మట్టి నిర్మాణ వ్యర్థాలు అక్రమంగా డంప్ చేసినందుకు గాను జిహెచ్ఎంసీ ఇప్పటి వరకు 42,20,000 పెనాల్టీ అయితే వేసింది. ఒక్క జనవరిలోనే 14,24,000 పెనాల్టీలు వేసిరంటే ఏ స్థాయిలో డంపు చేశారో చెప్పవలసిన అవసరం లేదు. సో మొబైల్ యాప్ ద్వారా మనం చెక్ చేస్తూ ఉంటారు, ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలు మీరు తప్పనిసరిగా కట్టాలి. లేకపోతే మిమ్మల్ని ఆస్తి పన్నుకు అంటే ప్రాపర్టీ ట్యాక్స్కి అయితే లింక్ చేయడం జరుగుతుంది. అప్పుడైనా మీతో తప్పకుండా కట్టించుకుంటారు. మరి ఏ రోజు నుంచి ప్రారంభం అవుతుందంటే ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుందంట. మనకు అనౌన్స్మెంట్ కూడా చేస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు. జాగ్రత్తగా రోడ్డు పైన ఎవరు చెత్త వేయకండి. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.